చక్ర జ్ఞానాన్ని తెలిపి సృష్టికి చక్రవర్తిని చేయుచున్నావు. దైవీ గుణాల ధారణ చేయించి పురుషోత్తములుగా చేయుచున్నావు. జ్ఞాన సాగర పరమాత్మ, జ్ఞాన జ్యోతి పరమాత్మ, జ్ఞాన సాగర పరమాత్మ, జ్ఞాన జ్యోతి పరమాత్మ.
చేయుచున్నావు. జ్ఞాన సాగర పరమాత్మ జ్ఞాన జ్యోతి పరమాత్మ జ్ఞాన సాగర పరమాత్మ జ్ఞాన జ్యోతి పరమాత్మ. అంతిమ వేళలో నీ సందేశము బ్రహ్మ సంతానము తెలిపెదరు. జ్ఞానము ఇచ్చి యోగము నేర్పి జ్ఞానయోగులుగా చేయుచున్నారు. జ్ఞాన సాగర పరమాత్మ జ్ఞాన జ్యోతి పరమాత్మ జ్ఞాన సాగర పరమాత్మ జ్ఞాన జ్యోతి పరమాత్మ జ్ఞాన సాగర పరమాత్మ జ్ఞాన జ్యోతి పరమాత్మ. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, తండ్రి మనకి జ్ఞానయోగాల పౌష్టికాహారాన్ని తినిపించి గొప్ప అతిథి సత్కారం చేస్తూ ఉన్నారు. కాబట్టి సదా ప్రసన్నంగా ఉండండి. శ్రీమతం అనుసారంగా అందరికీ అతిథి సత్కారాన్ని చేస్తూ ఉండండి. ప్రశ్న: సంగమయుగంలో మన వద్ద ఉన్న అతి విలువైన జాగ్రత్తగా సంభాళించాల్సిన వస్తువు ఏది? జవాబు: ఈ సర్వోత్తమ బ్రాహ్మణ కులంలో మన జీవితం చాలా విలువైనది. శరీరాన్ని తప్పకుండా సంభాళించాలి. ఇది మట్టి బొమ్మ, ఎప్పటికైనా సమాప్తమైపోయేదే అని అనుకోకండి. దీనిని జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఏదైనా జబ్బు వస్తే దీనితో విసిగిపోరాదు. శివబాబా స్మృతిలో ఉండు అని వారికి చెప్పండి. ఎంతగా స్మృతి చేస్తే అంతగా పాపం తగ్గిపోతూ ఉంటుంది. వారికి సేవ చేయాలి, జీవించి ఉండాలి, శివబాబాని స్మృతి చేస్తూ ఉండాలి. ఓం శాంతి. జ్ఞాన మూడవ నేత్రాన్ని ఇచ్చే ఆత్మీక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మూడవ నేత్రాన్ని తండ్రి తప్ప ఇక ఎవ్వరూ ఇవ్వలేరు. పిల్లలు, మీకు జ్ఞాన మూడవ నేత్రం లభించింది. ఇప్పుడు పాత ప్రపంచం పరివర్తన అయిపోతుంది. పిల్లలు, మీకు తెలుసు. ఎవరు మారుస్తారో, ఎలా మారుస్తారో పాపం మనుషులకి తెలియదు. ఎందుకంటే వారికి మూడవ నేత్రం లేదు. పిల్లలు, మీకు మూడవ నేత్రం లభించింది. దానితో సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం తెలుసుకున్నారు. ఇది జ్ఞాన సాక్రిన్ ఒక్క బిందువైనా ఎంతో మధురంగా ఉంటుంది. జ్ఞానంలో ఒకే పదం ఉంది, మన్మనాభవ. ఈ ఒక్క అక్షరమే ఎంత మధురమైనది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. శాంతిధామము, సుఖధామాలకు దారి తెలుపుతూ ఉన్నారు. పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. కాబట్టి పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. ఖుషీ వంటి పౌష్టికాహారము లేదని అంటారు కదా.
సదా ఖుషీగా ఆనందంగా ఉండేవారికి ఇది పౌష్టిక ఆహారం వంటిదే. 21 జన్మలు ఆనందంగా ఉండేందుకు ఇది ఖురాక్. ఈ ఖురాక్ను సదా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండండి. ఇది ఒకరినొకరు జబర్దస్త్ అతిథి సత్కారం. ఇటువంటి అతిథి మర్యాద ఏ ఇతర మనుషులకి చేయలేరు. పిల్లలైన మీరు శ్రీమతానుసారం అందరికీ ఆత్మీక అతిథి మర్యాద చేస్తారు. ఎవరికైనా తండ్రి పరిచయం ఇవ్వడమే సత్యమైన శ్రేష్టమైన దానము మరియు పుణ్యము. అనంతమైన తండ్రి ద్వారా జీవన్ముక్తి బహుమతిగా లభిస్తుందని పిల్లలకి తెలుసు. సత్యయుగంలో భారతదేశం జీవన్ముక్తి స్థితిలో పావనంగా ఉండేది. తండ్రి చాలా శ్రేష్టమైన ఖురాక్ను ఇస్తారు. అందుకే అతీంద్రియ సుఖం గురించి గోపికలో అడగండి అని మహిమ ఉన్నది. జ్ఞాన యోగాలు చాలా ఫస్ట్ క్లాస్ వండర్ఫుల్ ఔషధము. ఇది ఒక ఆత్మీక సర్జన్ వద్ద మాత్రమే ఉంటుంది. ఇక వేరే ఎవ్వరి దగ్గర ఈ ఖురాక్ గురించి తెలియదు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, మీ కొరకు అరచేతిలో బహుమతిని తీసుకొచ్చాను. ముక్తి జీవన్ముక్తుల బహుమతి నా వద్ద మాత్రమే ఉంటుంది. కల్పకల్పము నేను వచ్చి మీకు ఈ కానుకను ఇస్తాను. మళ్ళీ రావణుడు దానిని లాక్కుంటాడు. కనుక పిల్లలు మీరు ఖుషి ఎంత అపారమైన సంతోషం ఉండాలి. మన తండ్రి టీచర్ సత్యమైన సద్గురువు అని, వారు మనల్ని ఎంట తీసుకెళ్తారని మీకు తెలుసు. అతి ప్రియమైన తండ్రి నుండి విశ్వరాజ్యం లభిస్తుంది. ఇదేమైనా చిన్న విషయమా? పిల్లలు సదా హర్షితంగా ఉండాలి. గాడ్లీ స్టూడెంట్ లైఫ్ ఈజ్ ద బెస్ట్. ఇది ఇప్పటి మహిమనే కదా. తరువాత మళ్ళీ నూతన ప్రపంచంలో మీరు సదా సంతోషాలు జరుపుకుంటూ ఉంటారు. సత్యమైన సంతోషాలు ఎప్పుడు జరుపుకుంటారో ప్రపంచానికి తెలియదు. మనుషులకైతే సత్యయుగ జ్ఞానమే లేదు కనుక ఇక్కడే జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ పాత తమో ప్రధాన ప్రపంచంలో సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడైతే త్రాహి త్రాహి అంటూ ఉంటారు. ఇది ఎంతో దుఃఖ ప్రపంచము. పిల్లలైన మీకు తండ్రి ఎంత సహజమైన మార్గం తెలుపుతారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి. వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ కూడా తండ్రి స్మృతి చేస్తూ ఉండండి. ఉదాహరణకి ప్రేయసి ప్రియులు ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అతను ఆమెకు ప్రియుడు, ఆమె అతనికి ప్రేయసి. ఇక్కడ ఈ విషయం కాదు. ఇక్కడైతే మీ అందరూ ఒకే ప్రియునికి జన్మలుగా ప్రేయసీలుగా ఉన్నారు. తండ్రి మీకెప్పుడు ప్రేయసిగా అవ్వరు. మీరు ఆ ప్రియుడు వచ్చేందుకు స్మృతి చేస్తూ వచ్చారు. దుఃఖం ఎక్కువైనప్పుడు ఎక్కువగా స్మరణ చేయండి. అందుకే దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు, సుఖంలో ఎవ్వరూ చెయ్యరు అనే గాయనం కూడా ఉంది. ఈ సమయంలో సర్వశక్తివంతుడైన తండ్రి వలె రోజు రోజుకు మాయ కూడా సర్వశక్తివంతంగా తమో ప్రధానంగా అవుతూ పోతుంది. అందుకే ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, దేహీ అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి నన్ను స్మృతి చేయండి. దీనితో పాటు దైవీ గుణాలు ధారణ చేస్తే మీరిలా అవుతారు. ఈ చదువులో ముఖ్యమైన విషయము స్మృతి. ఉన్నతమైన తండ్రిని
చాలా ప్రేమతో, చాలా స్నేహంతో స్మృతి చెయ్యాలి. ఆ ఉన్నతాతి ఉన్నతమైన తండ్రే నూతన ప్రపంచ స్థాపన చేస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు, మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా చేసేందుకే నేను వచ్చాను. కనుక ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే మీ అనేక జన్మల పాపాలు నశిస్తాయి. పతిత పావనుడైన తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు చాలా పతితమైపోయారు. కనుక ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే మీరు పావనమై పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. పతిత పావనుడైన తండ్రినే పిలుస్తారు కదా. ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక తప్పకుండా పావనంగా అవ్వాల్సి ఉంటుంది. తండ్రి దుఃఖహర్త, సుఖకర్త. సత్యయుగంలో ఖచ్చితంగా పావన ప్రపంచం ఉండేది కనుక అందరూ సుఖంగానే ఉండేవారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ చెప్తూ ఉన్నారు, పిల్లలు, శాంతిధామము, సుఖధామాలను గుర్తు చేసుకుంటూ ఉండండి. ఇది సంగమయుగము. నావికుడు మిమ్మల్ని ఈ తీరం నుండి ఆ తీరానికి తీసుకువెళ్తారు. ఒక్కటే నావ కాదు, ప్రపంచం మొత్తం ఒక పెద్ద ఓడవలే ఉంది. దీనిని ఆవలి తీరానికి తీసుకువెళ్తారు. మధురమైన పిల్లలు, మీకు ఎంత సంతోషం ఉండాలి. మీకైతే సంతోషమే సంతోషము. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారు. ఈ మాటలు ఎప్పుడూ వినలేదు, చదవలేదు. భగవాను వాచ, ఆత్మీక పిల్లలైన మీకు రాజయోగం నేర్పిస్తున్నాను కనుక పూర్తిగా నేర్చుకోవాలి, ధారణ చేయాలి, పూర్తిగా చదువుకోవాలి. చదువులో సదా నెంబర్ వార్గానే ఉంటారు. నేను ఉత్తమమా, మధ్యమమా లేక కనిష్టమా? నేను ఉన్నత పదవిని పొందే యోగ్యత కలిగి ఉన్నానా? ఆత్మీక సేవ చేస్తూ ఉన్నానా? స్వయాన్ని చూసుకోవాలి. ఎందుకంటే తండ్రి అంటారు, పిల్లలు సేవాయోగ్యులుగా అవ్వండి, నన్ను ఫాలో చేయండి. నేను సేవ చేసేందుకు వచ్చాను. రోజు సేవ చేసేందుకే ఈ రథాన్ని తీసుకున్నాను. ఈ రథానికి జబ్బు చేస్తే నేను ఇతనిలో కూర్చొని మురళి వ్రాస్తాను. నోటి ద్వారా మాట్లాడలేకపోతే పిల్లలకు మురళి మిస్ అవ్వరాదని నేను కూర్చొని వ్రాస్తాను. కనుక నేను కూడా సేవలో ఉన్నాను కదా. ఇది ఆత్మీక సేవ. పిల్లలు కూడా తండ్రి సేవలో లగ్నం అవ్వాలి. ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్. మంచి సేవ చేసేవారికి, మంచి పురుషార్థం చేసేవారికి మహావీరులని అంటారు. బాబా ఆదేశానుసారంగా నడిచి ఎవరు మహావీరులుగా అవుతారో చూడాలి. స్వయాన్ని ఆత్మగా భావించి అందరినీ భాయిగా చూడండి. తండ్రి ఆదేశిస్తూ ఉన్నారు, శరీరాన్ని మర్చిపోకండి. బాబా కూడా శరీరాన్ని చూడరు. తండ్రి అంటారు, నేను ఆత్మల్ని చూస్తున్నాను. అయితే ఇది జ్ఞానం కనుక ఆత్మ శరీరం లేకుండా మాట్లాడలే. నేను కూడా అప్పు తీసుకొని ఈ శరీరంలోకి వచ్చాను. శరీరంతోనే ఆత్మ చదువుకోగలదు. బాబా ఆసనం ఈ బ్రుకుటిలో ఉన్నది. ఇది అకాల సింహాసనము. ఆత్మ అకాల మూర్తి. ఆత్మ ఎప్పుడూ చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. శరీరం చిన్నదిగా పెద్దదిగా అవుతుంది. ఆత్మలందరికీ వారి బ్రుకుటియే ఆసనం. శరీరాలు రకరకాలుగా ఉంటాయి. కొందరి అకాల తఖ్త్ పురుషులది, కొందరిది స్త్రీలది, కొందరిది చిన్న పిల్లలది. తండ్రి కూర్చొని పిల్లలకు ఆత్మీక డ్రిల్ నేర్పిస్తారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఆత్మను, ఫలా సోదరునితో మాట్లాడుతున్నాను, శివబాబాని స్మృతి చేయండి అని
తండ్రి సందేశాన్ని ఇస్తాము. స్మృతి ద్వారానే ఆత్మలోని మలినం తొలగిపోవాలి. బంగారంలో కల్తీ కలిసినప్పుడు బంగారం విలువ తగ్గిపోతుంది. ఆత్మలో కూడా మలినము కలిగినప్పుడు మీరు విలువ లేకుండా అయిపోతారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి. ఆత్మ మీరు ఇప్పుడు జ్ఞాన 3వ నేత్రం లభించింది. ఈ 3వ నేత్రంతోనే మీ సోదరులను చూడండి. సోదరులను చూస్తూ ఉన్నప్పుడు కర్మేంద్రియాలు చంచలం అవ్వవు. రాజ్య భాగ్యం తీసుకోవాలి. విశ్వానికి యజమానిగా అవ్వాలి అంటే ఆ శ్రమ చేయండి. అందరినీ సోదరులుగా భావించి జ్ఞానం ఇస్తే అలవాటు పక్కా అయిపోతుంది. మీరందరూ సత్యమైన సోదరులు. తండ్రి కూడా పైనుండే వచ్చారు. మీరు కూడా పైనుండే వచ్చారు. తండ్రి పిల్లలతో కలిసి సేవ చేస్తూ ఉన్నారు. సేవ చేసేందుకు తండ్రి ధైర్యాన్ని ఇస్తారు. ధైర్యం పిల్లలది, సహాయం తండ్రిది. కనుక ఇది ప్రాక్టీస్ చేయండి. నేను ఆత్మను, నా సోదరుని ఆత్మను చదివిస్తూ ఉన్నాను. ఆత్మ చదువుతుంది కదా. ఆత్మీక తండ్రి నుండే లభించే ఈ చదువును ఆత్మీక జ్ఞానమని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రి సంగమయుగంలోనే వచ్చి జ్ఞానం ఇస్తారు. మీరు శరీరం లేకుండా వచ్చి ఇక్కడ శరీరాన్ని ధారణ చేసి 84 జన్మల పాత్రను అభినయించారు. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. కాబట్టి స్వయాన్ని ఆత్మగా భావించి అందరినీ భాయి దృష్టితో చూడాలి. ఈ శ్రమ చేయాలి. మీ కొరకు మీరు శ్రమ చేయాలి. వేరే విషయాలలోకి మనమెందుకు వెళ్ళాలి? చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటే మొదట స్వయాన్ని ఆత్మగా భావించి తర్వాత సోదరులకు అర్థం చేయించండి. అప్పుడు బాణం తగులుతుంది. ఈ పదును ఉండాలి. శ్రమ చేస్తున్న ఉన్నత పదవి పొందగలరు. ఇందులో కొంత సహించాల్సి ఉంటుంది కూడా. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే మీరు మాట్లాడకుండా మౌనంగా ఉండండి. మీరు మాట్లాడుకుంటే వారేం చేస్తారు? చప్పట్లు 2 చేతులతోనూ మోగుతాయి. ఒకటి నోటితో తాళం వేసేస్తే రెండవ వారు మాట్లాడకుండా ఉంటే వాళ్ళు తామంతట తామే మౌనంగా ఉండిపోతారు. తాళంతో తాళం మోగిస్తే ధ్వని ఏర్పడుతుంది. పిల్లలు ఒకరికొకరు కళ్యాణం చేసుకోవాలి. పిల్లలు సదా సంతోషంగా ఉండాలి అంటే తండ్రి మన్మనాభవ మంత్రం చెప్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. ఆత్మల వైపు చూడండి. పిల్లలు ఆత్మీక యాత్రలో ఉండే అలవాటు చేసుకోవాలి. అవన్నీ మీకు లభించే విషయాలు. తండ్రి ఇచ్చే శిక్షణలు సోదరులకి ఇవ్వాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను ఆత్మలైన మీకు జ్ఞానం ఇస్తూ ఉన్నాను. నేను ఆత్మనే చూస్తాను. మనుషులు మనుషులతో మాట్లాడాలంటే వారి ముఖాన్ని చూస్తారు కదా. మీరు ఆత్మలతో మాట్లాడాలంటే ఆత్మల్నే చూడాలి కదా. భలే శరీరం ద్వారా జ్ఞానం ఇస్తారు. కానీ ఇందులో దేహ భావమును తుంచేయాల్సి ఉంటుంది. తండ్రి అయిన పరమాత్మ మీకు జ్ఞానం ఇస్తున్నారని ఆత్మలైన మీరు భావిస్తారు. తండ్రి కూడా ఆత్మల్ని చూస్తానని అంటారు. ఆత్మలు కూడా మేము మా తండ్రి అయిన పరమాత్మని చూస్తున్నామని, వారి నుండి జ్ఞానం తీసుకుంటున్నామని అంటారు. దీనినే స్పిరిచువల్ జ్ఞానమని, ఆత్మలతో ఆత్మలు ఇచ్చి పుచ్చుకోవడం అని అంటారు. జ్ఞానము ఆత్మలోనే ఉంటుంది. ఆత్మయే జ్ఞానం ఇవ్వాలి. ఇది పదును వంటిది. మీ జ్ఞానంలో ఈ శక్తి నిండుతుంది. అప్పుడు ఎవరికి అర్థం చేయించినా
వెంటనే బాణం తగులుతుంది. తండ్రి అంటారు, ప్రాక్టీస్ చేసి చూడండి, బాణం తగులుతుంది కదా. ఈ కొత్త అలవాటు చేసుకుంటే దేహభావము తొలగిపోతుంది. మాయా తుఫాన్లు తక్కువగా వస్తాయి. చెడు సంకల్పాలు రావు. క్రిమినల్ దృష్టి కూడా ఉండదు. ఆత్మలమైన మనము 84 జన్మల చక్రంలో తిరిగాము. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. ఇప్పుడు తండ్రి స్మృతిలో ఉండాలి. స్మృతి ద్వారానే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యి సతో ప్రధాన ప్రపంచానికి యజమానిగా అవుతారు. ఇది ఎంత సహజమో. పిల్లలకు ఈ శిక్షణ ఇవ్వడం కూడా తన పాత్రే అని తండ్రికి తెలుసు. కొత్త విషయమేమీ కాదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి రానే రావాల్సి ఉంటుంది. తండ్రి బంధితుడై ఉన్నాడు. కూర్చొని పిల్లలకి అర్థం చేయిస్తారు. మధురమైన పిల్లలు ఆత్మీక యాత్రలో ఉంటూ అంతుమతి సోగతి అవుతుంది. ఇది అంతకాలం కదా. నన్నొక్కరిని స్మృతి చేస్తే మీకు సద్గతి లభిస్తుంది. స్మృతి యాత్రతో పొందుకున్నది శక్తివంతమవుతుంది. ఆత్మాభిమానిగా అయ్యే శిక్షణ పిల్లలు మీకు ఒక్క పర్యాయమే లభిస్తుంది. ఇది ఎంత వండర్ఫుల్ జ్ఞానము. బాబా వండర్ఫుల్ కనుక బాబా జ్ఞానం కూడా వండర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వలేనిది ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. కాబట్టి మధురమైన పిల్లలు మిమ్మల్ని ఆత్మగా భావించి ఆత్మలకు జ్ఞానం ఇవ్వడం ప్రాక్టీస్ చేయండి. 3వ నేత్రంతో సోదరులని చూడాలి. ఇదే గొప్ప శ్రమ. ఈ బ్రాహ్మణ సర్వోత్తమ ఉన్నతోన్నతమైన కులము. ఈ సమయంలో మీ జీవితం అమూల్యమైనది కనుక శరీరాన్ని కూడా సంభాళించాలి. తమో ప్రధానంగా అయినందున శరీరం ఆయుష్ కూడా తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు మీరు ఎంత యోగంలో ఉంటే అంత ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. మీ ఆయుష్ పెరుగుతూ పెరుగుతూ సత్యయుగంలో 150 సంవత్సరాలుగా అవుతుంది. అందుకే శరీరాన్ని కూడా సంభాళించాలి. ఇది మట్టి బొమ్మ, ఎప్పటికైనా పోయేదే అని అనుకోరాదు. దీనిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇది అమూల్యమైన జీవితం కదా. ఏదైనా జబ్బు చేస్తే దానితో విసిగిపోరాదు. శివబాబాని గుర్తు చేసుకో అని వారికి కూడా చెప్పండి. ఎంత స్మృతి చేస్తే అంత పాపాలు తొలగిపోతాయి. దీనితో సర్వీస్ చేయాలి. జీవించి ఉండాలి. శివబాబాని స్మృతి చేస్తూ ఉండాలి. మనం బాబాని స్మృతి చేయాలనే తెలివైతే ఉంటుంది కదా. తండ్రి నుండి వారసత్వం పొందేందుకు ఆత్మస్మృతి చేస్తుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: నేను పురుషార్థంలో ఉత్తమంగా ఉన్నానా, మధ్యమంగా ఉన్నానా, కనిష్టంగా ఉన్నానా, నాకు ఉన్నత పదవి పొందే యోగ్యత ఉన్నదా, నేను ఆత్మీక సర్వీస్ చేస్తూ ఉన్నానా? స్వయాన్ని పరిశీలించుకోండి. 3వ నేత్రంతో ఆత్మ సోదరుని చూస్తూ సోదరునిగా భావించి అందరికీ జ్ఞానం ఇవ్వండి. ఆత్మీక స్థితిలో ఉండే అలవాటు చేసుకుంటే కర్మేంద్రియాలు చంచలం అవ్వవు. వరదానము: బ్రహ్మ బాబా సమానంగా మహోన్నతమైన త్యాగం ద్వారా మహోన్నతమైన భాగ్యము తయారు చేసుకునే ఫరిస్తా నుండి విశ్వ మహారాజుగా అవ్వండి. ఏ పిల్లలైతే బ్రహ్మ బాబా యొక్క ప్రతి కర్మరూపీ అడుగు వెనక అడుగు వేసేవారిగా ఉంటారో, ఎవరి మనస్సు బుద్ధి సంస్కారము సదా తండ్రి ముందు
సమర్పితంగా ఉందో వారికే ఫరిస్తా నుండి విశ్వమహారాజుగా అయ్యే వరదానం ప్రాప్తిస్తుంది. ఎలాగైతే బ్రహ్మ బాబా మహాత్యాగం ద్వారా మహాన్ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నాడో, అలాగే నెంబర్ 1 సంపూర్ణ ఫరిస్తా మరియు నెంబర్ 1 విశ్వ మహారాజుగా అయ్యాడో, అలా తండ్రిని ఫాలో చేసే పిల్లలు కూడా మహాన్ త్యాగులుగా లేక సర్వస్వ త్యాగులుగా ఉంటారు. సంస్కార రూపంలోని వికారాల వంశాన్ని కూడా త్యాగం చేస్తారు. స్లోగన్: ఇప్పుడిక అన్ని ఆధారాలు తెగిపోతాయి, అందుకే ఒక్క తండ్రినే మీ ఆధారంగా తయారు చేసుకోండి. అచ్చా. ఓం శాంతి. మనసు మాయ మరలించగా తనువు తీపి తొలగించగా మార్గమొక్కటే యోగ సాధనం అందుకో